హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు మీ ప్రియ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అండ్ వ్యూస్ సరిగ్గా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోయినా, వాచ్ అవర్స్ సరిగ్గా రాకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నా రియల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ పైగా అవుతుంది. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు అని అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. యాక్చువల్‌గా నేను హీరోయిన్ క్లిప్స్ తోటి షార్ట్స్ పెడతా ఉండేదాన్ని. మధ్యలో చాలా గ్రోత్ వచ్చింది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యారు. సో మినీ మోనిటైజేషన్ కూడా అయిపోయింది లైవ్స్ ద్వారా. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి మీరు చేయొద్దు అని అంటే వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. యాక్చువల్లీ షార్ట్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు. సో నాకిప్పుడు కావాల్సింది వాచ్ టైమ్ అన్నమాట. వాచ్ టైమ్ రావడం కోసం చాలా ఛానల్సే చూశాను. సో అందులో మాత్రం లైవ్స్ చేయమని ఉంది. సో నేను చేసిన మిస్టేక్ లైవ్స్ వల్ల ఏంటి అని అంటే, చాలా క్రియేటర్స్ చెప్తారు హీరోయిన్ క్లిప్స్ పెడితే వైరల్ అవుతుంది. సో దాని మనకి రీచ్ చాలా ఉంటుంది. మోనిటైజేషన్ కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది అనేది. బట్ అది చాలా పెద్ద మిస్టేక్ అండి. అదేంటంటే ఆల్గోరిథంకి ఒరిజినల్ కంటెంట్ ఏంది అనేది చాలా బాగా అర్థమవుతుంది. లైవ్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా గ్రోత్ అవుతుంది. అండ్ అందులో మనము ఇట్లా పొడుపు కథలు అలాంటివి పెడితే వైరల్ అవుతుంది అని చెప్తారు. బట్ ఆల్గోరిథం ఏంటంటే మన రియల్ కంటెంట్ ఉండాలి. సో అట్లాంటప్పుడే ముందుకి ఎంగేజ్‌మెంట్ అని అంటే ముందుకు సజెస్ట్ చేస్తుందనమాట మన వీడియో అనేది. సో అలా అయితేనే మనకి యూట్యూబ్ అనేది గ్రోత్ ఉంటుంది. మెల్లిగా గ్రోత్ ఉంటుంది. బట్ అదైతే ఒరిజినల్ ఉండాలని చూసుకోవాలన్నమాట మనము. అలా లైవ్స్ అండ్ షార్ట్స్ పెట్టడం ఓకే. బట్ అది ఎలా కరెక్ట్ వేలో పెట్టాలనేది చూద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలాంటి రిస్క్స్ వస్తాయి అలా పెట్టడం వల్ల చూద్దాము. బట్ మనమైతే మన ఒరిజినల్‌దే పెట్టాలి ఎప్పుడు గాని. మనం చేసే మిస్టేక్స్ ఇక్కడే అన్నమాట. ఒక వీడియో వైరల్ అవుతుందనుకోండి. సో మనము డైలీ అదే వేరే మ్యూజిక్ యాడ్ చేయాలనిపిస్తది. సో ఫస్టే మనం ఒకటి పెట్టుకోవాలన్నమాట. వీడియో ఒరిజినల్‌గా మనదే ఉండాలి అండ్ వాయిస్ ఓవర్ కూడా మనదే ఉండాలి. నేను చేసిన మిస్టేక్ కూడా అదే. సో సబ్స్క్రైబర్స్ చాలా రీచ్ అవుతుంది అనేసి ఒక క్లిప్ పెట్టేసి దానికి మ్యూజిక్ యాడ్ చేస్తూ వెళ్ళాను. సో నాకు మినీ మోనిటైజేషన్‌లో రిపిటేటివ్ కంటెంట్ అనేది పడింది. ఇప్పుడు మ్యూజిక్ ఎలాంటిది వాడాలనేది చెప్తాను. యాక్చువల్‌గా నన్ను అడిగితే మాత్రము అసలు మ్యూజిక్ యాడ్ చేయకుండా మన ఓన్ ఆడియో పెట్టడమే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే అలా పెట్టడం వల్లనే మనది ఫేస్ కనిపించదు కాబట్టి అట్లీస్ట్ వాయిస్ అన్నా మన ఒరిజినల్‌దే ఉంటుందన్నమాట. సో ఒరిజినల్ వాయిస్ మీరు పెట్టొద్దు అని అనుకుంటే యూట్యూబ్ లైబ్రరీలో ఫ్రీ మ్యూజిక్స్ దొరుకుతాయి. అక్కడ యూట్యూబ్ నుంచి వచ్చే ఫ్రీ మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. సో కొన్ని వాటికి యూస్ చేసుకోవచ్చు. ఇలా టైలరింగ్ కానీ దేనికి మన వీడియో అనేది రియలిస్టిక్గా ఉన్నప్పుడు మనము మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కంటిన్యూయస్గా షార్ట్ వీడియో డైలీ ఒకటి అప్లోడ్ చేయాలి అనేసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే ఛాన్స్ లేకుండా ఏదో ఒకటి మ్యూజిక్ యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో రిపిటేటివ్ కంటెంట్ ఖచ్చితంగా పడుతుందండి. కాపీరైట్ డిటెక్షన్, మోనిటైజేషన్ బ్లాక్స్ ఇలా అన్నీ అవుతూ ఉంటాయి. దానికోసం కూడా ఒక వీడియో సపరేట్గా చేస్తాను. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ లైవ్స్ అనేది చాలా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనం లైవ్లో ఏముండదు. జస్ట్ లైవ్లో ఏదైనా ఒకటి పొడుపు కథలు, చిలిపి ప్రశ్నలు అలా పెట్టేసి కంటిన్యూస్గా 1-2 అవర్స్ కాదు ఇక కొంతమంది అయితే 6-7 అవర్స్ అలానే ఉంచుతున్నారు. అలా ఉండడం వల్ల మనకి ఫస్ట్ స్టార్టింగ్లో 10K వ్యూస్, 20K వ్యూస్ అలా వస్తూ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. బట్ దానివల్ల ఎవరికి యూజ్ ఉంది? అసలు యూజే లేదు. సో దానికి మనకి వాచ్ అవర్ కంప్లీట్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. బట్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. నాకు షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగారు అండ్ దీనివల్ల టెక్స్ట్ లైవ్స్ వల్లనే మోనిటైజేషన్ ఫినిష్ అయింది. నాకు మోనిటైజేషన్లో అక్కడ మెయిన్లో ఏమొచ్చిందంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. ఎందుకంటే నేను లైవ్స్ డైలీ అలానే పోస్ట్ చేశాను. సో ఇప్పుడు అది రిమూవ్ చేయాలనుకుంటే అది లైవ్స్ అన్ని రిమూవ్ చేయాలి, షార్ట్స్ క్లియర్ చేసుకోవాలి, రిపిటేటివ్గా ఉండకుండా చూసుకోవాలన్నమాట. మ్యూజిక్ కూడా అస్సలు యాడ్ చేయొద్దు షార్ట్స్లో, మన ఓన్ వాయిస్ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఫేస్ కాకుండా ఓన్లీ వాయిస్తో లేదంటే టెక్స్ట్తో లైవ్ చేయాలనుకుంటే మాత్రం మీరు వాయిస్ యూస్ చేయాలి ఖచ్చితంగా. అండ్ టాపిక్ ప్రీ ప్లాన్గా ఉంచుకోవాలి. మీరు లైవ్లో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, స్టోరీ చెప్పాలనుకుంటున్నారా, లేదంటే మోటివేషన్ ఇద్దాం అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ ఏదైనా టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారా, ఒక స్ట్రాటజీగా ప్రీ ప్లాన్గా ఉండాలన్నమాట. అండ్ మధ్యలో టిప్స్ చెప్తూ ఉండండి. మీ ఓన్ స్టోరీ చెప్పండి. అండ్ విజువలైజ్గా అక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేయండి. సో దట్ వచ్చి చూసే వాళ్ళకి కొంచెము ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆడియన్స్ అనేది అక్కడే వేరే లైవ్కి వెళ్ళకుండా మీ లైవ్లోనే ఉండేటట్టుగా మీరు గ్యాదర్ చేసుకోవాలన్నమాట ఇన్ఫర్మేషన్ని. అండ్ వాయిస్లో కూడా కొంచెం ఎక్స్ట్రా ఫ్యాక్ట్ అనేది యాడ్ చేయాలి.
సో దట్ ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. నేను ఇదైతే ఇంకా పెట్టలేదు, ఇలా ట్రై చేయాలి ఫ్యూచర్లో. అండ్ షార్ట్స్గా మీరు అదే క్లిప్స్ యూస్ చేసి షార్ట్స్ చేయాలనుకుంటే మాత్రము యాడ్ చేయండి, గూగుల్లో తీసుకోండి పిక్స్, అండ్ పిక్సెల్ యాప్లో కూడా తీసుకోండి ఫొటోస్. కానీ దానికి వాయిస్ ఓవర్ అనేది మనది ఇవ్వాలి, అండ్ పక్కకి కూడా మన ఫేస్ కనిపించేలా ఉంటే ఇంకా మంచిదన్నమాట. వాటికి మన వాయిస్ ఓవర్ ఉంటే ఆడియో ఆర్ వీడియో ఏదైనా ఒకటి మనది రియల్ అయి ఉండాలి. సో దట్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. హీరోయిన్ క్లిప్స్ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ మన కామెంటరీ ఇవ్వాలి, టెక్స్ట్‌లో ఏదైనా ఒకటి రాయాలన్నమాట. అండ్ ఒకవేళ ఫేస్ వాళ్ళ యూజ్ చేస్తున్నాం అనుకోండి, వాయిస్ మనది ఇవ్వాలి. లేదంటే మన ఫేస్ లేకపోతే వాయిస్ అన్న మన ఒరిజినల్‌ది ఉండాలి. ఇలా అయితే కాపీరైట్ సేఫ్‌గా ఉంటుంది. మన యూట్యూబ్ గ్రోత్ కోసం కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది కంటిన్యూ చేసి చూడండి. మీకు వర్క్ అవ్వకపోతే అప్పుడు అడగండి. ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది, ఎందుకంటే అది మన ఒరిజినల్ కంటెంట్ కాబట్టి. అండ్ ఒరిజినల్ కంటెంట్ ఇంపార్టెన్స్ ఏముండాలి అని అంటే, ఈజీ వ్యూస్ రావాలని వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం కూడా అలానే చేసి వ్యూస్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకుంటామని అంటే అస్సలు కుదరదు. నేను చేసిన మిస్టేక్ కూడా ఇదే. సో ఇప్పుడు షార్ట్స్ ఎలాంటి వైరల్ అవుతున్నాయి అవి అలా షార్ట్స్ పెట్టాలి, ఆర్ ఎల్స్ లైవ్స్ దేనివల్ల ఎక్కువ వ్యూస్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అది పెడితే ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఏది ఉంటే అది పెట్టేదాన్ని. సో దట్ యూట్యూబ్కి అర్థమవుతుంది మన ఒరిజినల్ కంటెంట్ ఏది లేదు, బయట యూజ్ చేస్తున్నాం అనేది తెలిసిపోతుంది. సో దట్ మనకి రీయూజ్డ్ రిపిటేటివ్ కంటెంట్ అనేది పడుతుంది. ఇప్పుడు మోనిటైజేషన్ అవుతుంది, బట్ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ హిట్ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.